ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, దగ్గర సంవత్సరంన్నర. ఎన్నో అంశాలు మీతో మాట్లాడాలి, చర్చించాలని అనుకున్నాను. ప్రేక్షకులు కొన్ని సందేహాల రూపంలో కామెంట్స్ లో అడుగుతూ ఉంటారండి. అవి మీ ముందు ఉంచుతాను. అంటే నిత్య జీవితంలో ఉండేటువంటి సందేహాలే ఇవన్నీ కూడా. అందులో భాగంగా పూజా మందిరం అంటూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది ఒక గదిగా కొంతమందికి ఉంటే, లేదు చిన్న మందిరం లాగా ఒక చిన్న స్థలం అంటూ దేవుడికి ప్రత్యేకంగా ఇచ్చేస్తూ ఉంటాం. అలా ఉన్న క్రమంలో పూర్వీకులు ఎవరైతే ఉంటారో, చనిపోయిన వారు, వాళ్ళ ఫోటోలు కూడా అక్కడ పెట్టి మనం నిత్య పూజ చేసేస్తూ ఉంటాం. నేను కొన్నిసార్లు విన్నాను, కొన్ని చోట్ల మరీ ముఖ్యంగా చెప్పారు, అలా చనిపోయిన వాళ్ళని దేవుళ్ళ పక్కన పెట్టి పూజించకూడదు అని. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ నిజమైతే గనక ఎందుకు అలా పూజించకూడదు? ఈ పూర్వీకులు అన్నారు కాబట్టి ఇక్కడ దేవతల పక్కన పూర్వీకులకు సంబంధం ఉండదండి. నిజంగా వాళ్ళు మనకు సహాయం చేశారు, వాళ్ళు మనల్ని తీర్చిదిద్దారు కాబట్టి మనం అక్కడ పెట్టుకుంటున్నాం, దైవంగా తలుస్తున్నాం. కానీ వాళ్ళకు దైవానికి అనుగ్రహించేంత శక్తి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే వేరే దేహాన్ని పొందటానికి సిద్ధంగా ఉంటారు. అందుకే మీరు స్వర్గము నరకం అనే పదాలు వాడతారనుకోండి, వాళ్ళు చేసిన పూర్వ కర్మల్ని అనుసరించి వారు ఇంకో దేహాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అందుకోసమే వాళ్ళకు మనం పితృకర్మలు, ఈ తద్దినాలు అవన్నీ చేస్తాం. అవి వాళ్ళ దేహాన్ని పొందడానికి, వాళ్ళ ఆయుష్ని లేదా వాళ్ళు చేసేటువంటి ఆ పాపకర్మలు తగ్గించడానికి, ఇంకో ఉత్తమమైన జన్మ లభించడానికి ఇవన్నీ మనం అందజేస్తాం. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి? స్మృతిగా, అంటే గుర్తు కోసం ఒక చోట పెట్టుకొని సంవత్సరానికి ఒక్కసారి, లేదా చనిపోయిన మొదటి సంవత్సరం అయితే ప్రతి నెల మాసికం వంటివి చేస్తే వాళ్ళకు ఆహారం అందుతుంది. ఆహారం అందినప్పుడు వాళ్ళు ఇంకొక శరీరాన్ని పొందటానికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళకు మంచి స్థితి పొందుతారు. ఈ పూర్వీకులతో కలిసి మనం దేవతా మందిరాల్లో పెట్టుతున్నప్పుడు వీళ్ళకి ఆ శక్తి ఉండదమ్మా. అర్థమైంది? అంటే దానివల్ల ఏమైనా అనర్థాలు ఉంటాయా? అనర్థాలు అంటే ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు, ఉదాహరణకు మీరు శివుడి ఫోటో పెట్టుకున్నారమ్మా, శివుడి ఫోటో పక్కనే మన పూర్వీకులది పెట్టుకున్నారు. ఇక్కడ మీరు ఇటు నమస్కరించి అటు నమస్కరించి రెండు భావనలు ఒకటే అయితే ఇబ్బంది లేదు తల్లి. ఇక్కడ చనిపోయిన వారిలోనూ శివుడి చూస్తూ, ఇక్కడ ఈ శివుడిలోనూ శివుడు చూడగలిగితే ఏ మాత్రం ఇబ్బంది లేదమ్మా. అలా చూడగలుగుతారా? సర్వం శివమయం జగత్ అనే భావన ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేదు తల్లి. ఆ భావన లేనప్పుడే ఇబ్బందులన్నీ వస్తాయి. అశాంతి బాగా పెరుగుతుంది తల్లి. అవునా? ఇంట్లో ఎందుకంటే మీరు ఇక్కడ వారికి భగవత్ శక్తి లేదు. భగవత్ శక్తితోనూ భగవత్ శక్తి లేని వారిని కలుపుతున్నారు. ఖచ్చితంగా నేను పూర్వీకుల్ని ఇక్కడ తక్కువ చేయట్లేదమ్మా. వీళ్ళకంటూ ప్రత్యేకమైన ఆరాధనా పద్ధతి మన శాస్త్రంలో చెప్పబడింది. అందుకోసమే మనం వాళ్ళకు సంవత్సరీకం అంటూ కార్యక్రమం చేస్తున్నాం. అప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళకి అది కృతజ్ఞత తల్లి. ఇంగ్లీష్ లో ఇంటర్స్టెల్లార్ అని ఒక సినిమా వచ్చిందమ్మా, చాలా ఖర్చు పెట్టి తీశారు. ఆ సినిమా ఒక్కటి చూస్తే చాలా అర్థమైపోతుంది ఇటువంటి విషయాల గురించి, ఆ గ్రహాల గురించి, ఇటువంటి సిద్ధాంతాల గురించి. ఆ సినిమా చూసి మనం తద్దినాలు ఎందుకు చేస్తాం అనే విషయాన్ని అన్వయం చేసుకోగలిగితే చాలా బాగా అర్థమవుతుందమ్మా. మరి చనిపోయిన వారి ఫోటోలు అవన్నీ ఎక్కడ పెట్టాలండి? ఇంట్లో వేరే చోట పెట్టుకోవచ్చమ్మా. పూజా మందిరం అనేది చాలా పవిత్రమైన ప్రదేశం. మన మనస్సును అక్కడ లగ్నం చేసి, మన మనస్సులో ఉండేటువంటి కల్మషాలన్నీ తొలగించుకోవటానికి మనకు చిత్తం అంటే పూర్వజన్మల నుంచి వచ్చేటువంటి ఆ కలెక్షన్ అంటారమ్మా. మన శరీరంలో ఆత్మ ఉంది కదమ్మా, ఆత్మ కంటే ముందు 4 ఉంటాయమ్మా. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 ఉంటాయి. ఈ 4 ప్రతి ఒక్కరికి కనపడుతూ ఉంటాయి. కనిపించేవి ఇవన్నీ. ఇందులో చిత్తం అనే దాంట్లో ఉండేటువంటి విషయం ఏంటంటే, మన పూర్వజన్మల్లో ఉండేటువంటి విషయాలన్నీ ఆ చిత్తంలో రికార్డ్ అయి ఉంటాయి. ఆ చిత్తంలో ఉండే విషయాలన్నీ మనం ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ చిత్తాన్ని క్లీన్ చేసుకుంటే మనం మోక్షానికి దారి తొందరగా పట్టుకుంటామమ్మా. అందుకోసం ఇక్కడ ఆ భగవత్ మందిరం అనేది చాలా ప్రత్యేకమైనది. మనకు మనశ్శాంతిని తొందరగా ఇస్తుంది. గృహంలో శాంతి ఉండాలన్నా అవి సపరేట్ గా పెట్టి, వాటికి కావాలంటే సపరేట్ గా రోజు అగరబత్తీలు చూపించడం, వారికి ఇలా నమస్కారం చేయడం బ్రహ్మాండంగా చేయొచ్చు. ఎంత అలవాటు ఉంటుందంటే, ఈవెన్ మా ఇంట్లో కూడా నాన్నగారికి ఉదయం కాఫీ పెడతాము, మధ్యాహ్నం భోజనం అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా ఎవ్రీడే మామూలుగా మనిషి ఇంట్లో ఎలా ఉంటే భోజనం పెడతామో అలా పెట్టేస్తూ అలా కూడా చేయొచ్చమ్మా. చాలా మంచిది. అది కూడా మీరు వారి ఫోటో సపరేట్ గా పెట్టుకోండి, ఇటు దేవతా మందిరం సపరేట్ గా పెట్టుకోండి. ఇక్కడ మీ మనస్సు స్థిరంగా లగ్నం అవ్వాలి. అక్కడ వాళ్ళు ఏ దేహాన్ని అయితే పొందారో ఆ దేహంలో వారికి ఆహారం లభించాలని వీరికి పితృదేవతా వ్యవస్థ అని ఒకటి ఉంటుందమ్మా. ఇప్పటిదాకా మీరు మొదట్లో పదం వాడింది పూర్వీకులు అనే పదం వాడారు తప్ప పితృదేవతలు అనే పదం వాడలేదు. పితృదేవతలు అనే వ్యవస్థ వేరు,
ఈ పూర్వీకులు అనేటువంటి వారు మనం ఈ సాధారణంగా చెప్పబడేటువంటి విధానం. అంటే వీరు పితృదేవతలు అవ్వరా మరి? అవరు. పితృదేవతలనే వ్యవస్థ వేరు, దాని గణాలు వేరు. వారికి వసువు, ఆదిత్యులు, రుద్రులు అనేటువంటి వారి గణాలు వేరమ్మా. వీళ్ళు ఏం చేస్తారంటే మనం సంవత్సరికంలో ఈ పిండము, నువ్వులు, నీళ్లు వదిలిపెడతారు కదమ్మా, ఇదంతా వాళ్ళు ఆ దేవతల పేర్లు చెప్పి అందిస్తారు. ఉదాహరణకు ఒకరు చనిపోయారండి, వారు చనిపోయాక వేరే దేహాన్ని పొందారు, లేదా వారు స్వర్గంలోనో నరకంలోనో అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తున్నప్పుడు వీళ్ళు పితృదేవతలు అయితే, దేవతలు అయితే వీళ్ళు మనల్ని ఎలా అనుగ్రహిస్తారు? క్లారిటీ తీసుకు అర్థమైంది. అనుగ్రహిస్తారా? వాళ్ళు ఆల్రెడీ ఒక దాంట్లో అనుభవిస్తున్నారు, అది నరకమో, స్వర్గమో, పితృలోకమో, మేధోలోకమో ఏదైనా. ఇప్పుడు పితృదేవతలకి శాంతి చేసినా లేకపోతే ఇలా తర్పణాలు ఏమన్నా వదిలినా ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఇంట్లో కష్టాలు తీరటం కానీ, సమస్యలు తగ్గటం కానీ ఇవన్నీ గమనిస్తూ ఉంటాం కదా, మరి అది ఎలా జరుగుతుంది? ఇది కూడా చెప్తానమ్మా. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 11 రోజుల పాటు ఇంటి దగ్గరే ఉంటాడమ్మా. తర్వాత అతని గమనం ప్రారంభమవుతుంది. మొదటి నెల అయిన తర్వాత ఒక ప్రదేశంలో ఆగుతాడు. ఆ ప్రదేశంలో మొదటి మాసికం అని చెప్పి మన ఇంట్లో చేస్తాం. ఆ ఆహారం ఈ పితృదేవతలు వారికి అవసరమైన రూపంలో అందిస్తారు. ఉదాహరణకు మనం ఇక్కడ నుంచి అమెరికాకు డబ్బులు పంపించాలమ్మా, మనం ఇండియన్ కరెన్సీలోనే పంపిస్తాం, కానీ అవి రీచ్ అయ్యేది US లోనే కదా. అది కూడా అంతే, వాళ్లకు తగిన రూపంలో వాళ్ళు ఏ శరీరంలో ఉంటారో ఆ శరీరానికి సంబంధించినట్టుగా ఆహారాన్ని అందిస్తారు. ఆ అందించే వ్యవస్థ పేరే పితృదేవత వ్యవస్థ. అయితే పూర్వీకులు అన్నమాట. కరెక్ట్. అలాగే అంటే ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి, ఏ గదిలో వారి ఫోటో ఉంచొచ్చు అనేది కూడా ఒక ఇది. అంటే ఎదురుగుండా, గుమ్మంకి ఎదురుగుండా పెట్టొద్దు అనేది నేను ఈ మధ్య ఒక దగ్గర విన్నాను, ఇది నిజమా కాదా అని. అంటే ఎదురుగుండా అంటే ఎప్పుడు పెట్టుకుంటే అలా ఎప్పుడు చూస్తూ ఉన్నప్పుడు స్మృతి జ్ఞాపకాలు ఎక్కువగా వస్తుంటాయి వాళ్ళవే, అవి తలుచుకొని బాధపడడం అనేటువంటి విషయం వల్ల పెట్టుకోవద్దంటారు. ఉదాహరణకు పూజా మందిరం ఈశాన్య భాగంలో పెట్టుకున్నారు అనుకోమా, కొంచెం దూరంలో అటు పక్కన పెట్టుకోమనండి. ఇటు నమస్కరించాక అగరబత్తీలు అక్కడ చూపించి నమస్కరించుకోమనండి. అంటే ఈ దిక్కునే పెట్టాలి అనే ఏమైనా రూల్ ఉందా అండి? పెద్దల అవసరం లేదమ్మా. ఈశాన్య భాగంలో పూజా మందిరం పెట్టుకొని వేరే భాగంలో ఈ మన పూర్వీకుల ఫోటోలు పెట్టుకొని నమస్కరించుకుంటే సరిపోతుందమ్మా. థ్యాంక్ యూ అండి. అంటే ఇది ఒక క్లారిటీ, చాలా మందికి తెలియాల్సి ఉంది. పూజ చేసేస్తూ ఉంటారు అలాగే, కొంతమంది చెప్పినా కూడా వినరమ్మా. మేము వాళ్ళు మాకు ఎంతో సహాయం చేశారు, మా జీవితాన్ని తీర్చిదిద్దారు. మొన్న ఒకరి ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, నేను 50-60 లక్షలు సంపాదించానండి, దానికి కారణం ఆయనే, నేను ఆయన్ని దేవుడిగా తెలుస్తున్నాను అంటాడు. అప్పుడు మీరు దేవుడిగా తెలుస్తున్నప్పుడు ఈ మిగతా దేవతల్ని ఆరాధించిన అవసరం లేదంటాను నేను. అంతే కదండి, వీళ్ళు దేవతలు అనుకున్నప్పుడు వీళ్ళు అనుగ్రహించారు కదా, వీళ్ళు అనుగ్రహించే శక్తి మీకు లేదు, సహాయం ఖచ్చితంగా చేశారు, మనం గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా చూపించాలమ్మా. కానీ చూపించే విధానం అంటూ ఉంది. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు.